శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఓం. ఆత్మస్వరూప బంధుగణ భగవద్గీతలో 8వ అధ్యాయం చూస్తున్నాము. దీంట్లో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రయాణ కాలములో అంటే ఎవరి ప్రయాణ కాలంలో అంటే కేవలము యజ్ఞయాగాలు వ్రతాలు పూజలు చేస్తున్నవారు, అదేవిధంగా వారి కంటే ఒక మెట్టు పై స్థాయికి వచ్చి ఆ సగుణ రూపమైనటువంటి ఈశ్వరుని సంపూర్ణ నిష్కామ భక్తితో ఉపాసన చేసేవారు, వీరిరువురు మరణకాలములో దేహత్యాగము జరిగిన తరువాత వారి యొక్క పరిస్థితి ప్రయాణం ఏమిటి అంటే భగవాన్ ఏమంటున్నారంటే, ఎవరైతే కేవలం అంటే ఆత్మజ్ఞానము తెలుసుకోకుండా అత్యంత నిష్ఠతో ఆ సగుణ ఈశ్వరుని ఉపాసన చేసి ఆఖరి నిమిషంలో కూడా ఆ ఈశ్వరుని చింతనతో స్మరణతో దేహత్యాగము చేసిన ఎడల వారు అగ్నిదేవత సహాయముతో జ్యోతిర్దేవతకి అందిస్తుంది. ఆ జ్యోతిర్దేవత అహ అంటే పగటి పూట దేవత అంటారు. ఇవన్నీ పగలు రాత్రులు అనుకోవద్దు మీరు. అదొక దేవత ఉంటుంది, అధిష్టాన దేవత ఉంటుంది. అందువలన పగటి పూట దేవతకి అందిస్తుంది. ఆ పగటి దేవత శుక్లపక్ష దేవతకి అందిస్తుంది అన్నమాట. శుక్లపక్షం అంటే మీకు తెలుసు, శుక్లపక్షకి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఇక్కడ అన్ని కూడా మీరు చాలా వివేకముతో గమనించాలి. ప్రతి ఒక్కదానికి కూడా అధిష్టాన దేవత ఉంటుంది. మన ఇంద్రియములకు అధిష్టాన దేవతలు ఉన్నాయి, మీకు చెప్పాను నేను. మన నేత్రములకి సూర్య, అలాగా ఆ శుక్లపక్ష దేవత ఏం చేస్తుందంటే ఉత్తరాయణం అనే అధిష్టాన దేవతకి అందిస్తున్నది. ఈ విధంగా అక్కడ నుండి బ్రహ్మలోకమునకు చేరుతుంది ఆ జీవాత్మ బ్రహ్మలోకములోకి చేరి అక్కడ సగుణ నిష్కామ భక్తి ఉపాసన చేశారు కాబట్టి బ్రహ్మలోకములో స్థానం పొందారు. మరి పొందిన తర్వాత ఏమవుతుంది? అక్కడ మళ్ళీ బ్రహ్మాజీ అంటే ఆ బ్రహ్మదేవుని యొక్క సత్సంగ భవన్లో కూర్చొని శ్రద్ధాభక్తితో ఆ ఆత్మజ్ఞానం అధ్యయనం చేస్తారు.
అక్కడి నుండి వారు మోక్షం పొందుతారనమాట. దానిని క్రమముక్తి అంటారు. అందువలన ఈ శ్లోకం ఏం చెప్తుంది? 24వ శ్లోకము, నిష్కామ భక్తితో సగుణ ఈశ్వర ఉపాసన చేసిన వారు ఈశ్వర చింతనతో దేహత్యాగం జరిగినప్పుడు వారు బ్రహ్మలోకం ప్రయాణిస్తారు. దానిని శుక్లగతి అంటారు. శుక్లగతి, దాన్నే దేవయాన మార్గము లేదా అర్చిరాది మార్గం అని కూడా ఉపనిషత్తుల్లో అంటారు. అయితే ఇప్పుడు మనము ఈ ఉపాసకులు సంగతి చూసాం కదా. మరి ఉపాసన చేయకుండా కేవలము యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు, ఉపవాసము, అనేక రకములైనటువంటి తపస్సులు చేస్తారు కదండి. మరి వాళ్ళ సంగతి ఏమిటి దేహత్యాగం జరిగిన తర్వాత అంటే? భగవాన్ ఏమంటున్నారంటే వారి గురించి ఇప్పుడు చెబుతున్నారు. ఏమిటి? ధూమో రాత్రిస్తథా కృష్ణః, ధూమో రాత్రిస్తథా కృష్ణః, ధూమో రాత్రిస్తథా కృష్ణః, షణ్మాసా దక్షిణాయనం, షణ్మాసా దక్షిణాయనం, షణ్మాసా దక్షిణాయనం, తత్ర చాంద్రమసం జ్యోతిః, తత్ర చాంద్రమసం జ్యోతిః, తత్ర చాంద్రమసం జ్యోతిః, యోగి ప్రాప్య నివర్తతే, యోగి ప్రాప్య నివర్తతే, యోగి ప్రాప్య నివర్తతే, ధూమో రాత్రిస్తథా కృష్ణః, షణ్మాసా దక్షిణాయనం, ధూమో రాత్రిస్తథా కృష్ణః, షణ్మాసా దక్షిణాయనం, ధూమో రాత్రిస్తథా కృష్ణః, షణ్మాసా దక్షిణాయనం, తత్ర చాంద్రమసం జ్యోతిః, యోగి ప్రాప్య నివర్తతే, తత్ర చాంద్రమసం జ్యోతిః, యోగి ప్రాప్య నివర్తతే, తత్ర చాంద్రమసం జ్యోతిః, యోగి ప్రాప్య నివర్తతే. ఉత్తమం. అయితే ఇంతకు ముందు మనం చూసాం 24వ శ్లోకంలో ఏమిటి? ఎవరైతే నిష్కామ భక్తితో సగుణ ఈశ్వర ఉపాసన చేసిన వాళ్ళు ఆ బ్రహ్మలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రారు. తిరిగి రాకపోతే ఎక్కడికి వెళ్తారు? అక్కడ జ్ఞానం పొంది మోక్షం పొందుతారు. కాబట్టి వారికి ఒక రకమైనటువంటి మనం ఎక్కడికైనా అమెరికా వెళ్ళాలనుకోండి, లేకపోతే ఒక డెహ్రాడూన్ వెళ్దాం అనుకోండి, హరిద్వార్, ఋషికేశ్, మనకు ఒక్కోసారి కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటుంది. ఏం చేస్తాము? ఇక్కడ నుండి ఢిల్లీ వెళ్తాము, ఢిల్లీ నుండి డెహ్రాడూన్ వెళ్తాం. కొంతమంది హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఉంటుంది. ఈ హైదరాబాద్ నుండి డైరెక్ట్ ఫ్లైట్ ఉంటే వాళ్ళని ఆత్మజ్ఞానం ఇక్కడే పొంది వాళ్ళు మోక్షం డైరెక్ట్గా పొందినట్టు లెక్క. మరి ఉపాసకుల పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ నుండి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో మళ్ళీ అక్కడ ఆ టెర్మినల్ మారి కనెక్టింగ్ ఫ్లైట్ క్యాచ్ చేసి అక్కడ నుండి డెహ్రాడూన్ చేరుతారు. అంటే నిష్కామ భక్తితో సగుణ ఈశ్వర ఉపాసన చేసిన వాళ్ళు కూడా బ్రహ్మలోకం చేరి
అక్కడ నుండి మోక్షం పొందుతారు. మరి ఆత్మజ్ఞానం ఇక్కడే పొంది, ఈ మానవ దేహం ద్వారా పొంది ఇక్కడి నుండి సద్యోముక్తి లేదా జీవన్ముక్తి పొందుతారు. సో మొత్తం పైన ఆ యొక్క నిష్కామ భక్తి సగుణ ఈశ్వర ఉపాసకులు తిరిగి మళ్ళీ రావట్లేదు. అది మీరు గమనించాలి. ఇది ఎవరు చెప్తున్నారు? ఎవరైతే బ్రహ్మ విధ అంటే సగుణ ఈశ్వర ఉపాసకులు వాళ్ళందరూ బ్రహ్మ గచ్చంతి. ఇక్కడ బ్రహ్మ అంటే బ్రహ్మలోకము అంటే తర్వాత క్రమముక్తి పొందుతారు అని అర్థం. అయితే మరి కేవలము ఇక్కడ యోగి అంటే 25వ శ్లోకంలో యోగి అంటే కేవలం కర్మ చేసేవాళ్ళు, అంటే కేవలం వ్రతాలు, కేవలము పారాయణము, కేవలము యజ్ఞయాగాలు, కేవలము ఇలాంటివి చేస్తారు కదండి. వీళ్ళు కూడా దగ్గరగా ఆ స్వర్గలోకాలు అవసరమైతే ఆఖరుగా బ్రహ్మలోకం వరకు కూడా చేరవచ్చు. కానీ వీళ్ళకి ఉపాసన లేదు. ఎందుకు? మానసికంగా చేసే ఉపాసన చాలా గొప్పది, ఉత్కృష్టమైనది. అందుకే మీరు యజ్ఞయాగాల కర్మల కంటే మీరు ఉపాసన చెయ్యాలి. ఉపాసన చాలా అవసరం, అది చాలా పవర్ఫుల్. అందువలన ఈ కేవల కర్మ అంత తపస్సు వ్రతాలతోనే పరిమితమై ఉన్నటువంటి యోగులు ఎలా ప్రయాణిస్తారు దేహత్యాగం తర్వాత ఆఖరి నిమిషంలో? ధూమహ అంటే వీళ్ళకి వేరే రూటు. ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళ రూటు వేరు, వీళ్ళ రూటు వేరు. చూసాం కదా మనం. ఏంటా రూటు? ఫస్ట్ ధూమహ అన్నారు. ధూమ అంటే చీకటి, అంటే రాత్రి దేవత అంటారు దాన్ని. ధూమ అంటే చీకటి, అంటే చీకటి దేవత. ఆ చీకటి దేవత ఏంటి? తత్ర అంటే రెండవ మార్గం అని మీరు అనుకోవాలి. ఏంటి? మొదటిది ఏంటి? శుక్ల మార్గం అని చెప్పాను. ఇప్పుడు దీన్ని కృష్ణ మార్గము అంటారు. కృష్ణ అంటే చీకటి, మన భగవాన్ శ్రీకృష్ణ కాదు. ఇక్కడ కృష్ణ అని వచ్చిందంటే చాలా జాగ్రత్త. మీరు ప్రతిదానికి కృష్ణ పరమాత్మ అనుకోకూడదు. కృష్ణపక్షం అంటే చీకటిగా ఉంటుంది, శుక్లపక్షం అంటే ప్రకాశంగా ఉంటుంది నాకు. అందుకే ఇక్కడ కృష్ణ అంటే చీకటి. అందువలన ధూమహ అంటే ధూమహ అంటే రాత్రి దేవత. అంటే మనము రెండో మార్గంలో వెళ్ళేవాళ్ళు ఆ మార్గములో కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే కృష్ణ మార్గము అని చెప్పారు. అంటే ఏంటి అర్థము? వెలుతురు ఉండదండి, అంధకారం. యోగి ప్రాప్య, యోగి అంటే ఏంటి? ఇక్కడ కేవలము వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, కర్మలు చేసేవారు, కేవల కర్మ చేసేవాళ్ళు, ఉపాసన చెయ్యలేదు వీళ్ళు, అంతే. సో వీరి ఎంత ఏ కర్తవ్య కర్మలు చేశారో వాటికి అనుగుణంగా ఆ ఫలం వస్తుంది. అందుకే మనస్సు ద్వారా మానసిక సాధన శారీరక సాధన కంటే కొన్ని 1000 లక్షల రెట్లు గొప్పది అంటారు. శారీరకంగా పూజలు చేయడం తేలికే, కానీ మనస్సుని కుదురుగా ఈశ్వరుని పైన పెట్టడము అంత తేలిక కాదు. అందుకే ఉపాసన చేయడం అంత తేలిక కాదు, కష్టము. అందువల్లే కర్మఫలం కన్నా ఉపాసన ఫలము సహజంగానే చాలా అద్వితీయంగా ఎక్కువగా ఉంటుంది. అందుకే మన అందరం కూడా కర్మలు చేసిన తరువాత ఉపాసనకి మనము ఉత్తీర్ణులు ప్రమోట్ అవ్వాలి. అందుకే చాంద్రమసం జ్యోతి, ఈ కర్మ చేసిన వారు ఎక్కడికి వెళ్తారు? చంద్రలోకానికి. అక్కడ చంద్రలోకం అంటే ఏంటి? స్వర్గలోకము. అంటే భూలోకం పైన 6 లోకాలు అని చెప్పాను కదా ఇంతకుముందు నేను. భువర్లోకం, సువర్లోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం. ఇక్కడ సత్యలోకం అంటే బ్రహ్మలోకం అని అర్థం.
అంటే ఈ తక్కిన 5 లోకాలని స్వర్గలోకాలు అంటారు. ఎందుకు? బ్రహ్మలోకం కాకుండా మిగతా 5 లోకాలని స్వర్గలోకాలే అంటారు. సో కేవలం కర్మ చేసిన వాళ్ళు బ్రహ్మలోకానికి రమారమిగా వెళ్ళలేరు. అంటే మిగతా స్వర్గలోకాలకే చేరగలుగుతారు. మిగతా 5 ఏంటి? 5 భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, ఈ లోకాలు చేరుతారు. ఈ మార్గానికి కూడా తీసుకువెళ్ళే దేవతలు ఉంటారండోయ్. మీరు అయితే మీకు డౌట్ రావచ్చు, ఈ దేవతలు ఇవన్నీ తీసుకెళ్తారు, ఇది ఎక్కడ జరుగుతుంది ఈ ప్రయాణము, దీనికి ఆధారం ఏమిటి అని మీరు అడిగారు అనుకోండి, నేను డైరెక్ట్గా చెప్పలేను, ఎందుకంటే నేను ఎప్పుడు ప్రయాణించలేదు. కానీ వేదము చెప్పింది, వేదము దీనికి ప్రమాణం. ఇప్పుడు మనము ఒక వస్తువు ఉందా లేదా, ఒక దృశ్యం చూడాలంటే ఏమిటి ప్రమాణము? మన నేత్రమే. అందువలన అక్కడ వస్తువు ఉందా లేదా ఇలా చూడడానికి మన చెవులు పనికిరాదు. అందువలన ఈ స్వర్గాది లోకాల గురించి మన వేద శాస్త్రము చెప్పింది కాబట్టి వేదం చెప్పిన దాన్ని మనము వాదన చెయ్యరాదు. శ్రద్ధాభక్తితో మనం విశ్వసించాల్సిందే ఈ విషయంలో. ఓకేనండి? అందువలన ఇప్పుడు కేవల కర్మ, యజ్ఞ యాగాలు, తపస్సులు, వ్రతాలు చేసిన వారు ఆఖరి నిమిషములో దేహాన్ని త్యాగం చేసినప్పుడు వారి ప్రయాణము ఒక క్రమంలో చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఏమిటి? ధూమః అంటే ధూమదేవత అంటారు. ఆ ధూమదేవత, ధూమ అంటే పొగ, తెలుసు కదా మీకు, ఒక పొగ దేవత అనాలి, మరి తప్పదు. అందువలన ధూమదేవత ఏం చేస్తుందంటే ఆ యొక్క జీవాత్మ తోడు తీసుకెళ్ళి రా అని తీసుకుంటూ రాత్రి దేవతకు అప్పగిస్తుంది. రాత్రి అంటే రాత్రి దేవత. రాత్రి దేవత కొంతవరకు గైడ్గా తీసుకుని వెళ్తూ కృష్ణపక్ష దేవతకి అందిస్తుంది. సో కృష్ణపక్ష దేవత ఏం చేస్తుంది? దక్షిణాయన దేవత అంటే దక్షిణ ఆయనం అంటారు కదా, ఉత్తరాయణం దక్షిణాయనం చెప్పాం. దాంట్లో ఉత్తరాయణం అన్నాము, ఇక్కడ దక్షిణాయనం అన్నాము. ఇవి చూస్తుంటే నాకు చిన్న నా అనుభవంలో జరిగినటువంటిది ఒకటి గుర్తొస్తుంది. నేను 2023వ సంవత్సరంలో జోగులాంబ గద్వాలలో పాదయాత్ర చేశాను. పాదయాత్ర ముఖ్య లక్ష్యం ఏమిటి? భగవద్గీత బుక్స్ మొత్తం తీసుకెళ్ళాము. ఒక 500 బుక్స్ పైన తీసుకెళ్ళాము. ఆ బుక్స్ పంచిపెట్టడము, ప్రతి గడప గడపకి వెళ్ళి వాళ్ళకి పలకరించి ఆశీర్వచనం చేస్తూ జ్యోతి వెలిగించి వాళ్ళకి బొట్టు పెట్టడం, ఇది మన యొక్క ముఖ్యమైనటువంటి విషయం. అయితే మొట్టమొదటిసారి గద్వాల్లో అమ్మతల్లి శక్తిపీఠం నమస్కరించుకున్నాము. అక్కడ నుండి బిజ్వారం అనే గ్రామానికి వెళ్ళాము. అక్కడ విశ్వ హిందూ పరిషత్తు వచ్చినటువంటి కార్యకర్తలు నన్ను రిసీవ్ చేసుకున్నారు. ఆ ఊరు అయిపోయిన తర్వాత మద్దిల బండ అనే ఊరు నుండి కొంతమంది వచ్చారు, వాళ్ళకి అప్పగించారు నన్ను. సో వాళ్ళు నన్ను తీసుకుని వెళ్ళి అలాగా అమరవాయి, మానోపాడు ఒక్కొక్క గ్రామానికి అందిస్తుంటే ఆ గ్రామం నుంచి వచ్చిన వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకుంటూ అలాగ తీసుకుని వెళ్ళారు. నాకు అనిపించింది ఇది కృష్ణగతి శుక్లగతి లాగా ఉంది నా ప్రయాణము అనిపించింది అనమాట. అదేవిధంగా ఇక్కడ ధూమదేవత రాత్రి దేవతకు అందిస్తుంది, రాత్రి దేవత కృష్ణపక్ష దేవతకు అందిస్తుంది, కృష్ణపక్ష దేవత దక్షిణాయన దేవతకి అందిస్తుంది. సో ఇందాక ఒక శ్లోకంలో ప్రధానికి దేవతను కలపని చెప్పాను కదా, ఓకే. అందువలన ధూమ అంటే పొగ, ఇక్కడ పొగ దేవత అని అనక్కర్లేదు, ఒక దేవత అధిష్టాన దేవత ఉంటుందన్నమాట. అలాగే ముందే మీరు అలర్ట్గా ఉండాలి. కృష్ణపక్షము, కృష్ణ అంటే ఇక్కడ శ్రీకృష్ణుకి సంబంధం లేదు. ఇంతకుముందు చూసినట్టు ఇక్కడ చాలా మంది
బృహదారణ్యక ఉపనిషత్తులో అయితే, చాందోగ్య ఉపనిషత్తులో అయితే చాలా వివరంగా చెప్పారు ఇంకా. కానీ వాటన్నిటిని ఇక్కడ అన్ని రూపాలకు తీసుకురాక్కర్లేదు. కానీ మీకు ఇక్కడ ఒక పెద్ద డౌట్స్ ఉన్నాయి. ఏమిటా డౌట్స్? బ్రహ్మసూత్రంలో వీటిని వాదిస్తారు అన్ని రకాలుగా, ఏంటి లోటుపోట్లని. ఏంటి ఆ డౌట్ చెప్పమంటారా? అంటే వీరు వెళ్ళేది స్వర్గలోకానికి అయితే దాన్ని కృష్ణ మార్గం అని ఎందుకు అన్నారు? కృష్ణ మార్గం అంటే ఏంటి తెలుసు మీకు? చీకటి మార్గం. కృష్ణ అంటే చీకటి, నలుపు. మరి వీళ్ళు స్వర్గలోకానికి వెళ్తున్నారు కదండి కర్మలు చేసి, దాన్ని కృష్ణ మార్గం అని ఎందుకు అన్నారు? ఈ డౌట్ మీకు వచ్చింది ఎవరికైనా? రాలేదు. అయినా కృష్ణ పరమాత్మే మనకి పెడుతున్నారు ఈ డౌట్స్. అది కూడా ప్రకాశవంతమైన మార్గం అనాలి కదా, మరి దాన్ని ఎందుకు చీకటి మార్గం అన్నారు అంటే ప్రాప్య నివర్తతే. ఎందుకంటే మన స్వర్గలోకానికి చేరిన పుణ్యం అయిపోయిన తర్వాత మనల్ని నెట్టేస్తున్నారు, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటారు. అది మనకు చాలా బాధ అనిపిస్తుంది. అందువలన మళ్ళీ కిందకు జారిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి వారి పుణ్యం కరిగిపోయిన తర్వాత తక్షణమే మత్స్యలోకంకి వస్తారు. కాబట్టి దాన్ని తక్కువ స్థాయి అంటే ధూమ మార్గము లేదా చీకటి మార్గం అన్నారు. మరి శుక్లగతి, శుక్లపక్షం, శుక్లగతిలో వెళ్ళేటువంటి వారి సంగతి ఏంటి? క్రమముక్తి పొందుతారు కాబట్టి వారు మళ్ళీ తిరిగి రారు, మోక్షం పొందేస్తారు క్రమముక్తి. అందువల్ల ఈ కృష్ణగతితో పోలిస్తే శుక్లగతి అనేది గొప్పది. అందువల్ల దీన్ని చీకటి మార్గం అన్నారు. దానిని ఇప్పుడు మరి ఇంకో విషయం చెప్తాను. ఇక్కడ చాలా డౌట్స్ ఉన్నాయి, అంత ఈజీ కాదు. స్వామీజీ, ఒకవేళ కర్మలు చేస్తూ చేస్తూ కర్మలు చేసి దక్షిణాయనం అంటారు. దక్షిణాయనం అంటే ఏంటండి? ఉత్తరాయణం 6 నెలల తర్వాత దక్షిణాయనం వస్తుంది. దక్షిణాయనంలో కృష్ణపక్షంలో పగలు చనిపోతే పగటి దేవత మరి ఆయనకి బ్రహ్మలో తీసుకెళ్తుందా? ఇది ఒక డౌట్. తర్వాత ఉత్తరాయణంలో మరణించి కృష్ణపక్షంలో, ఎందుకంటే ఉత్తరాయణంలో కృష్ణపక్షం ఉంటుంది కదండి, రాత్రులు ఉంటాయి కదండి. ఉత్తరాయణంలో మరణించినప్పటికీ కృష్ణపక్షం అంటే చీకటి, రాత్రి దేవత రాత్రిపూట మరణిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? బ్రహ్మలోకానికా స్వర్గలోకానికా? ఈ డౌట్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏ సమయంలో మరణించారనేది సంబంధం లేదు. ఏ సమయంలో మరణించారనేది సంబంధం లేదు. కాబట్టి మీరు ఒక్కటి గమనించాలి, ఇక్కడ వారు చేసినటువంటి ఉపాసన కర్మ ఆధారంగా ఉంటుంది తప్ప, లేకపోతే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఎటువంటి ఉపాసన చేయకుండా వాళ్ళు అనేక దురాఘాతాలు చేసి ఉత్తరాయణ సమయంలో చనిపోవడానికి ప్రయత్నిస్తారు. అవసరమైతే ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎందుకు? బ్రహ్మలోకం వెళ్ళిపోతామనే ఆశతో. అలాగ జరగదు. అందువలన భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, వారు ఎంతటి నిష్ఠతో ఉపాసన చేశారో అందువలన ఇక్కడ ఉత్తరాయణ దేవత అన్నారు. ఉత్తరాయణలో మరణించులందరూ బ్రహ్మలోకం వెళ్ళిపోతారని కాదు మళ్ళీ. అందువలన ఉత్తరాయణ దేవత మీకు సహాయం అందిస్తుంది, శుక్లపక్ష దేవత మీకు సహాయం అందిస్తుంది, పగటిపూట దేవత దేవత. సో ఇలాగ చెప్పారన్నమాట. అంటే అర్థం ఏంటి? వాటి యొక్క దేవతా స్వరూపాన్ని మీరు తీసుకోవాలి తప్ప ఉత్తరాయణము రాత్రిపూట చీకటి ఇలా తీసుకోకూడదని, కృష్ణపక్షము ఇలా తీసుకోవద్దని ఒక సూచన చేశారు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన ఈ శ్లోకములో మార్గము కృష్ణగతి, వెళ్ళేవారు ఎవరు? కేవలం కర్మ చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ డౌట్స్ అన్ని బ్రహ్మసూత్రంలో పెట్టారు. అలా వెళ్తారని చెప్పారు కదా. మరి ఉత్తరాయణం వెళ్ళేవాళ్ళు శుక్లపక్షం అన్నారు, పగటిపూట అన్నారు, జ్యోతిర్దేవత అన్నారు కదా. మరి కర్మలు చేసిన వాడు కూడా
ఉత్తరాయణంలో చనిపోవచ్చు, చాలా మంది చనిపోతారు. ఇప్పుడప్పుడు ఏమున్నది అది, గాంధీ హాస్పిటల్కి వెళ్తే ఉత్తరాయణం లేదు, దక్షిణాయనం లేదు, ఎప్పుడు చనిపోతే ఉంటారు. అలాగని వాళ్ళందరూ ఉపాసకులా కాదు. కాబట్టి ఇక్కడ మనము చాలా వివేకముతో ఆలోచించాలి. మీకు ఏ సమయం రాత్రి పగలు అని సంబంధం ఉండదు. శుక్లపక్షము కృష్ణపక్షము అనే దేవతలకి ఇక్కడ తీసుకోవాలి తప్ప ఆ సమయంలో మరణించిన వాళ్ళందరూ బ్రహ్మలోకం వెళ్ళిపోతారని మీరు ఊహ చెయ్యవద్దు. కాబట్టి ఇక్కడ ఒక స్పష్టత ఏమిటంటే, నిరంతరము సగుని ఈశ్వర నిష్కామ భక్తితో ఉపాసన చేసేవాళ్ళు బ్రహ్మలోకం చేరుతారు. కేవలం వ్రతాలు యజ్ఞయాగాలు పూజలు మాత్రమే పరిమితమైన వాళ్ళు, ఉపాసన చేయని వాళ్ళు స్వర్గాది లోకలు చేరి పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తారు. ఉపాసన వాళ్ళు వెనుకకు మళ్ళీ రారు. ఎందుకు రారు? అక్కడ నుండి జ్ఞానం పొంది మోక్షం పొందుతారు, క్రమముక్తి. ఇంతవరకు ఈ రెండు మార్గాల ప్రయాణికుల గురించి చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. అయితే ఇప్పుడు దాన్ని ఒక క్లుప్తంగా అంటే సంక్షిప్తంగా భగవాన్ శ్రీకృష్ణ అన్ని చెప్పారు. నేను కొంచెం యాడ్ చేస్తున్నా అంతే. జస్ట్ ఆ యొక్క మనకి ముగ్గులేసి ఆ బార్డర్ ఎలాగైతే సెట్ చేస్తారో అలా చేస్తున్నాం మేము అంతే. శుక్ల కృష్ణో గతీహ్యేతే శుక్ల కృష్ణో గతీహ్యేతే శుక్ల కృష్ణో గతీహ్యేతే శుక్ల కృష్ణే కృష్ణే కృష్ణో కాదు కృష్ణే శుక్ల కృష్ణే గతీహ్యేతే జగత శాశ్వతే మతే జగత శాశ్వతే మతే జగత శాశ్వతే మతే ఏకయాత్యనావృత్తిం 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 అన్యయా వర్తతే పునః అన్యయా వర్తతే పునః అన్యయా వర్తతే పునః శుక్ల కృష్ణే గతీహ్యేతే జగత శాశ్వతే మతే శుక్ల కృష్ణే గతీహ్యేతే జగత శాశ్వతే మతే శుక్ల కృష్ణే గతీహ్యేతే జగత శాశ్వతే మతే ఏకయాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః ఏకయాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః ఏకయాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. ఉత్తమం. భగవాన్ ఏమంటారంటే కన్క్లూడ్ చేస్తున్నారు రెండు గతులు, రెండు మార్గాలు. జగత జగత అంటే ఈ సృష్టిలో ఈ జగత్తులో ఏతే ఈ రెండు మార్గాలు, రెండు విధాల మార్గాలు చెప్పారు కదా. ఏంటి? కృష్ణ మార్గము, శుక్ల మార్గము. శుక్ల మార్గము, కృష్ణ మార్గములు అన్నారు. వీటికి అనేక రకాల పేర్లు ఉన్నాయండి. శుక్ల మార్గం అంటే ప్రకాశవంతమైన దేవయాన మార్గము, కృష్ణ మార్గం అయితే చీకటికి కూడి ఉన్నటువంటి ధూమముతో కూడి ఉన్న పితృయాన మార్గములు అంటారు. అయితే ఈ రెండింటి సంగతి ఏమిటి? వీటికి మనం వ్యవహరిస్తున్నాం. ఆ పేర్లు ఏంటి? కేవలము శుక్ల గతి, కృష్ణ గతి. గతి అంటే మార్గము అని అర్థం. శుక్ల కృష్ణే గతి హేతే. ఈ రెండు మార్గాలను పేర్లు పెట్టారు ఇప్పటి వరకు. ఇంతవరకు వీటి పేర్లు పెట్టలే, నేను చెప్పేశాను మీకు. ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి ఉపనిషత్తుల నుంచి చదువుకొని వస్తున్నాము. ఆ ఆడి పాడి నోరు ఆగక చెప్పేశాను ముందు. కానీ భగవాన్ ఇప్పుడు వాటికి పేర్లు ఇక్కడ పెట్టారు.
26వ శ్లోకం ఏం పెట్టారు పేర్లు? శుక్లగతి, కృష్ణగతి అన్నారు. సో గతి